కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీతని శ్రీకృష్ణార్జున సంవాదంగా తెలుసుకుంటున్నాం. 11వ అధ్యాయంలో 24 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. 4083 ప్రశ్నల వరకు చదువుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన విరాట్ రూపాన్ని చూసి భయపడుతున్నాడు అర్జునుడు. అర్జునుడితో పాటు చుట్టూ చూస్తున్న దేవతలు అందరూ కూడా భయపడుతున్నారు. నేనును భయపడుతున్నాను అని అర్జునుడు స్పష్టంగా చెప్పేశాడు పరమాత్మతోటి. ఆకాశం వరకే కాదు, పరమపదం వరకు వ్యాపించి ఉంటే ఆ స్వామిని చూసినటువంటి అర్జునుడు భయపడుతూ శ్లోకాన్ని చెప్తున్నాడు. 4083 ప్రశ్న మనం చదువుకున్నాం. ఇంతలో దృశ్యం మారింది. 25వ శ్లోకంలో చూస్తున్న కొద్దీ అర్జునుడికి మరింత భయంకరంగా తోచడం ప్రారంభమైంది ఆ విశ్వరూపం, ప్రత్యేకించి ముఖం. ఆ శ్లోకం చదువు అని గురువుగారు చెప్పగా శిష్యుడు చదువుతున్నాడు 11వ అధ్యాయంలోని 25వ శ్లోకాన్ని. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అన్వయం. దేవేశ దంష్ట్రాకరాళాని కాలానల సన్నిభాని తే ముఖాని దృష్ట్వా ఏవ దిశః న జానే శర్మ చ న లభే హే జగన్నివాస ప్రసీద. తాత్పర్యం. ఓ దేవాదిదేవా, కోరల చేత భయంకరములైనవి ప్రళయాగ్నిలా ఉన్నవి అయిన నీ ముఖములను చూడగానే దిక్కులు తెలియడం లేదు, సుఖంగా లేదు. ఓ జగన్నివాస, నన్ను అనుగ్రహింపుము. 10వ అధ్యాయంలో తాను వివరించిన దానికన్నా ఎక్కువగానే చూపిస్తున్నాడా? ఈ సమస్త ప్రపంచపు స్థితి ప్రవృత్తి కూడా ఆయన అధీనమే, సంహారం కూడా తన సంకల్పమే. సృష్టితో పాటు వీటన్నింటినీ వివరించాడు 10వ అధ్యాయంలో. అందులో ఏవేవి దర్శింపచేయవలసిన అవసరం ఉన్నదో వాటినన్నింటినీ క్రమంగా దర్శింపచేస్తున్నాడు. అంటే సంహారం కూడా చూపుతాడా? తనే సంహరించబోతున్నాను యుద్ధంలో ఈ రాజులందరినీ అని భ్రమపడుతున్న అర్జునుడికి సంహార సంకల్పం తనదే అని తెలియపరచవద్దు. తన సంకల్పం నెరవేరడానికి అర్జునుడు ఒక పరికరం మాత్రమే అనేది ప్రత్యక్షంగా గ్రహించవద్దు. ఇంకా వారెవరూ చనిపోలేదు కదా, భవిష్యత్తు కదా అది. జరగబోయేదానిని కళ్ళారా చూసినప్పుడు కదా తత్వం స్పష్టంగా తెలుస్తుంది. 26, 27 శ్లోకాలు కలిపి చదువు. అమీ సర్వే ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వైః సహైవ అవనిపాలసంఘైః భీష్మద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. అన్వయం విను. అమీ సర్వే ధృతరాష్ట్రస్య పుత్రాః భీష్మः ద్రోణः असौ सूतपुत्रः सर्वैः अवनिपालसंघैः सहैव तथा अस्मदीयैः योधमुख्यैः अपि सह दंष्ट्राकराळानि भयानिकानि ते वक्त्राणि त्वरमाणाः विसन्ति केचित् दशनान्तरेषु विलग्नाः चूर्णितैः उत्तमांगैः సందృశ్యంతే. తాత్పర్యం సులభంగానే ఉంది, ప్రయత్నించనా? ఈ సమస్తమైన ధృతరాష్ట్రుని కుమారులు భీష్ముడు, ద్రోణుడు, ఈ కర్ణుడు, సమస్తమైన రాజులతో సహా, అలాగే మా పక్షం వారైన వీర శ్రేష్ఠులతో సహా భయంకరములైన నీ ముఖములను త్వరగా ప్రవేశిస్తున్నారు. కొందరు దంతముల సందులలో చిక్కుకొనిన వారై పొడిగా చేయబడిన శిరస్సులతో చూడబడుతున్నారు. సంహార ప్రక్రియని సింబాలిక్గా రాజులందరూ నోట్లో ప్రవేశిస్తున్నట్లు, అంటే తానే మింగివేస్తున్నట్లు చూపించాడు. పరమాత్మ గర్భంలోకి నేరుగా వెళ్ళిపోయిన వారికన్నా దంతముల చేత శిరస్సులు పొడి పొడిగా అయ్యేట్లు నమలబడిన వారందరూ ఘోరమైన మరణాన్ని పొందుతున్నట్లు తెలుసుకోవాలి.
5,000 సంవత్సరాల తర్వాత వింటున్న నాకే ఆ దృశ్యం భయంకరంగా తోస్తోంది. అప్పుడు చూసిన అర్జునుడికి ఇంకెంత భయం కలిగించిందో. 28, 29 శ్లోకాలను కలిపి చదువుతాను, విను. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాः విశంతి వక్త్రాణ్యపి విజ్వలంతి. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాసాయ సమృద్ధవేగాः తథైవ నాసాయ విశంతి లోకాः తవాపి వక్త్రాణి సమృద్ధవేగాः. పెద్ద పెద్ద శ్లోకాలు రెండేసి కూడాను. అన్వయం చెప్పండి. యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రమేవ అభిముఖాః ద్రవంతి తథా అమి నరలోకవీరాः తవ వక్త్రాణి ప్రవిశంతి. యథా పతంగాః సమృద్ధవేగాः ప్రదీప్తం జ్వలనం నాసాయ విశంతి తదైవ లోకాः అపి నాసాయ సమృద్ధవేగాः తవ వక్త్రాణి విశంతి. పతంగములంటే మిడతలేనా? అవును. తాత్పర్యం విను. ఏ విధంగా నదుల యొక్క అనేక జలప్రవాహములు సముద్రమునకు ఎదురుగా ప్రవహించుచున్నవో ఈ మానవలోక వీరులు నీ నోళ్ల యందు ప్రవేశించుచున్నారు. అట్లే మిడుతులు గొప్ప వేగముతో మండుచున్న అగ్నిని తమ నాశము కొరకు ప్రవేశించుచున్నవో అట్లే లోకులు కూడా తమ నాశము కొరకు గొప్ప వేగముతో నీ నోళ్లలో ప్రవేశించుచున్నారు. వెనుకటి శ్లోకాల్లో యుద్ధరంగంలో ఉన్న వీరుల నాశనాన్ని దర్శించినట్లు చెప్పి ఈ శ్లోకంలో లోకులందరి నాశాన్ని కూడా దర్శించినట్లు చెప్తున్నాడు కదూ. అవును. ఉదాహరణలు చూసావా? నదులు, సముద్రం, మిడతలు, అగ్ని. అవును, ఎందుకలా? అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. నదులు సముద్రంలో ప్రవేశించడం అత్యంత సహజమైన ప్రక్రియ. అలా లోకులందరూ తమ తమ కర్మానుభవములు అవగానే జీవనాన్ని ముగించక తప్పదు. కొంతమంది తమ ప్రత్యేక ప్రవర్తన వలన తమంత తామే మృత్యువుని కోరుకొని త్వరపడి మిడతలు అగ్నిలో పడినట్లు పడిపోతున్నారు. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేక ప్రవర్తనలంటే శాస్త్రవిరుద్ధమైన, ఇతరులకు హాని కలిగించే, భగవద్భక్తులకు శ్రమని కలిగించే పనులు. మరి భగవంతుడికి కోపం వస్తుందిగా. ఆ కోపాన్నే 30వ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. లేలిహ్యసేగ్ర సమానస్తమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనై జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం వాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. అన్వయం. విష్ణో జ్వలద్భిః వదనైః సమగ్రాన్ లోకాన్ గ్రసమానః సమంతాత్ లేలిహ్యసే తవ ఉగ్రాః భాసః తేజోభిః సమగ్రం జగత్ ఆపూర్య ప్రతపంతి. లేలిహ్యసే అంటే నాలుకతో పెదవులు నాకుకొనుచున్నావు అని అర్థం. మామూలుగా ఆస్వాదించుచున్నావు అని అనుకోవచ్చు, లేదా ఆగ్రహ పరాకాష్ఠగా కూడా భావించవచ్చు. నోళ్లలోకి ప్రవేశిస్తున్న వారు జారిపోకుండా అని అర్థం చెప్తారు. మరింత భయంకరమైన దృశ్యమన్నమాట. సరే, తాత్పర్యం చెప్పండి. ఓ విష్ణు, భగ్గుభగ్గుమంటున్న ముఖముల చేత సమస్త లోకాల్ని మృంగేస్తూ అంతటా పెదవులను నాకికొనుచున్నావు. నీ భయంకరమైన తేజస్సు జగత్తునంతటను నిండి మిక్కిలి తప్పింపచేయుచున్నది. సర్వలోక మనోహరుడైన కృష్ణుడేనా తన ఈ రూపాన్ని ప్రదర్శించినది? ఆ అనుమానం అర్జునుడికి వచ్చింది. 31వ శ్లోకం చూడు. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అన్వయం. దేవవర ఉగ్రరూపః భవాన్ కః ఆద్యం భవంతం విజ్ఞాతుమిచ్చామి తవ ప్రవృత్తిం న ప్రజానామి హి మే ఆఖ్యాహి తే నమః అస్తు ప్రసీద. తాత్పర్యం. ఓ దేవతా సార్వభౌమ, భయంకర ఆకారము గల నీవెవడవు? ఆదిపురుషుడవైన నిన్ను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. నీ ప్రవృత్తిని నేను ఎరుగజాలకున్నాను. నాకది చెప్పు. నీకు నమస్కారము, అనుగ్రహించు. నీవెవడవు? గోభవాన్ అని అడగడమేమిటి? మామూలుగా మనం అనుకునే అర్థంలో అర్జునుడు అడగలేదు.
కృష్ణుడు ఎవరో ఇదివరకటి అధ్యాయాల్లో తెలిసేపోయింది. విశ్వరూపం దర్శింపచేస్తానని మాట ఇచ్చి చివరికి ఇలా సమస్త సైన్యాన్ని జనాన్ని సంహరించే రూపాన్ని చూపడంలో నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నాడన్నమాట. నువ్వెవడవు అనే ప్రశ్న కో భవాన్ అని స్పష్టంగా ఉంటూ ఉంటే దానిని నీ అభిప్రాయం ఏమిటి అనే ప్రశ్నగా ఎందుకు అర్థం చేసుకోవాలి? సమాధానాన్ని అనుసరించి. నువ్వెవడవు అనే ప్రశ్నకి అభిప్రాయం నీ పేరేమిటి వగైరాలే అయితే సమాధానం నా పేరు కృష్ణుడని కానీ పరమాత్మని కానీ నారాయణుడు అని కానీ అయి ఉండాలి. కానీ సమాధానంగా కాలోస్మి అని అన్నాడు. కాలుడంటే యముడని కదూ అర్థం. అంటే వీరందరి ప్రాణాలు తీసే మృత్యువునని అన్నాడా? అలా అనుకున్నా కుదురుతుంది, కానీ అభిప్రాయం అది అయి ఉండదు. కుదురుతుందంటే సకల జీవరాశికి అంతర్యామి కనుక యముడికి అంతర్యామే. సెకండ్లు నిమిషాలు అంటూ మనం లెక్కిస్తున్న కాలానికి అంతర్యామే కనుక ఆ అర్థాలన్నీ సరిపోతున్నా అభిప్రాయం అది అయి ఉండదు. మరేమై ఉంటుంది? కలయతీతి కాలహ అని కాలమును లెక్కించువాడు అని అర్థం వస్తుంది. అంటే సకల జనుల ఆయుష్ను లెక్కించి అమలు చేసేవాడనే అర్థంలో చెప్పి ఉంటాడు కృష్ణుడు. అవును సబబే. వారి ఆయుష్ అయిపోయిందంటే అర్జునుడు కాకపోతే ఇంకొకరినైనా నెపంగా పెట్టుకుని వారిని నశింపచేయవలసిందే కదా. అవును, అదే మాట అంటున్నారు 32వ శ్లోకంలో. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పీత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రజనీకేషు యోధాః. అన్వయం. కాలః లోకక్షయకృత్ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః అస్మి ప్రజనీకేషు ఏ యోధాః అవస్థితాః తే సర్వే త్వారుతే అపి న భవిష్యంతి. ఆయుష్ను లెక్కిస్తూ లోకాన్ని నశింపచేస్తూ మిక్కిన పెరిగిన వాడినే ఎదుటనే చంపుటకు ఇక్కడ సిద్ధపడిన వాడినే ఉన్నాను. కనుక నీ శత్రువుల యందు వీరులెవరో వారందరూ నీవు ప్రవర్తించకపోయినా జీవించి ఉండరు. సమాహర్తుం అంటే సం అహర్తుం అని విడదీసి చెప్పారేంటండి? మామూలుగా చంపడమని అర్థం చెప్పాలి, కానీ లోకక్షయకృత్ అంటే సంహారమే కనుక ఆ సంహారానికి సమాహర్తుం అనే పదం ఒక విశేషణంగా ఉండి ఉండాలి. అందుకని సం ఆహర్తుం అని విడదీసి సంహర్తుం అని అర్థం చేసుకుని ఎదుటనే నేరుగా ఆభిముఖ్యంతో నాశనం చేయడం చెప్పబడింది. అర్జునుడు మొదలైన వారు కదా ఎదుట నిలబడి నేరుగా చంపేది. అది అందరికీ తెలిసిన విషయమే, చెప్పేదేముంది. వారు లేకపోయినా శత్రువులు నశిస్తున్నారంటే చంపేవాడు ఇంకెవడో ఉన్నాడన్నమాట. వాడే నేను అంటున్నాడు కృష్ణుడు. అర్థమైంది. కానీ ఎలాగూ తానే శత్రు సైన్యాన్నంతటినీ సంహరిస్తున్నప్పుడు ఇక అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించడం ఎందుకు? ఆ విషయాన్నే 33వ శ్లోకంలో చెప్తున్నాడు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అన్వయం. తస్మాత్ త్వం ఉత్తిష్ట శత్రూన్ జిత్వా యశః లభస్వ సమృద్ధం రాజ్యం భుంక్ష్వ ఏతే మయైవ పూర్వమేవ నిహతాః సవ్యసాచిన్ త్వం నిమిత్తమాత్రం భవ. తాత్పర్యం. అందుచేత నీవు యుద్ధానికి లే, శత్రువులను జయించు, కీర్తిని పొందు. నా చేత ఇదివరకే కాలము చెల్లిన వారిగా లెక్కించబడిన వారి విషయంలో నీవు నిమిత్తమాత్రుడిగా వ్యవహరించు. సవ్యసాచి. కీర్తిని రాజభోగాన్ని అంటకట్టడానికే అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడన్నమాట. అది సరే, బాగుంది. కానీ అర్జునుడు తనకి వారు శత్రువులు కనుక చంపినా అర్థం ఉంది. భగవంతుడికి శత్రువులు కాదు కదా, ఆయనెందుకు వీరిని చంపడం? తన భక్తులకి శత్రువులైన వారిని తన శత్రువులుగానే లెక్కిస్తాడు పరమాత్మ. ఈ విషయం రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడితో స్పష్టంగా చెప్పేశాడు. పాండవులను ద్వేషిస్తున్నావు నీవు, వారు నా ప్రాణములు, అందుచేత నీవు నాకు శత్రువువే, నీ ఇంట నేను భోజనం చెయ్యను అని. అర్జునుడు జాలి పడవలసిన అవసరం కూడా లేదన్నమాట. లేదు, 2వ అధ్యాయంలో అర్జునుడు
గురువులను బంధువులను ఎలా చంపుతానయ్యా అని బాధపడ్డాడు. క్రూరుడిని అని అపకీర్తి వస్తుందేమో అని జంకాడు. ఆ భయాలను తొలగిస్తూ 34వ శ్లోకం చెప్తున్నాడు కృష్ణుడు. సరే చదువుతాను. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంత ధాన్యానపి యోధ వీరాన్ మయా హతాస్త్వం జహిమా వ్యధిష్టాః యుధ్యస్వద్యేతాసి రణే సపత్నాన్. అన్వయం విను. మయా హతాన్ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదా అన్యాన్ యోధ వీరాన్ అపి త్వం జహిమాం వ్యధిష్టాః యుధ్యస్వ రణే సపత్నాన్ జేతాసి. తాత్పర్యం కూడా చెప్పండి. నా చేత ఇదివరకే నశించాలని సంకల్పించబడిన ద్రోణుడు, భీష్ముడు, సైంధవుడు, కర్ణుడు ఇంకా మిగిలిన యోధులను కూడా నీవు చంపుము, భయపడకు, యుద్ధం చెయ్యి, అందు శత్రువులను జయించగలవు అన్నాడు కృష్ణుడు. జయిస్తావనే విశ్వాసాన్ని కూడా కలిగించాడన్నమాట. అవును, ఇవన్నీ చూస్తున్న సంజయుడు వివరిస్తున్నాడు ఏం జరిగిందో 35వ శ్లోకంలో. నేను చదవనాండి శ్లోకం. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అన్వయం విను. కిరీటీ కేశవస్య ఏతద్వచనం శ్రుత్వా నమస్కృత్వా భీత భీతః భూయ ఏవ ప్రణమ్య కృతాంజలిః వేపమానః సగద్గదః కృష్ణం ఆహా. తాత్పర్యం: అర్జునుడు కృష్ణుని మాటను విని నమస్కరించి మాటిమాటికి భయపడినవాడగుచు మరల నమస్కరించి చేతులు జోడించి వణుకుచున్నవాడే గద్గద స్వరంతో ఇట్లనెను. 2 నమస్కారాలు ఒకే శ్లోకంలో. మొదటి నమస్కారం ఆశ్చర్యంతో, రెండవది భయంతో చేతులు జోడించి. ఏమన్నాడు? 36వ శ్లోకం చూడు. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అన్వయం: హృషీకేశ జగత్తవ ప్రకీర్త్యా ప్రహృష్యతి అనురజ్యతే చ యత్ రక్షాంసి భీతాని దిశ ద్రవంతి యత్ సర్వే సిద్ధసంఘాశ్చ నమస్యంతి తత్స్థానే. తాత్పర్యం: హృషీకేశ జగత్తంతయు నీ కీర్తి చేత సంతోషించుచున్నది, ప్రీతిని కూడా పొందుచున్నది. రాక్షసులు భయపడి పారిపోచున్నారు, సిద్ధులు నమస్కరించుచున్నారు. స్వామి, సర్వము యుక్తమే. యుక్తమంటే తర్వాత 37వ శ్లోక భాగంలో వివరిస్తున్నారు, విను. కస్మాచ్చతే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే. అన్వయం: హే మహాత్మన్, బ్రహ్మణోపి ఆదికర్త్రే గరీయసే తే కస్మాత్ నమేరన్. తాత్పర్యం: మహాత్మా, చతుర్ముఖ బ్రహ్మకు కూడా కారణమైన వాడవు నీవు, సర్వోత్కృష్టుడవు. అట్టి నీకు ఏ కారణం చేత నమస్కరించకుండా ఉండెదరు? అవును, నిజమే. ఇంకేమన్నాడు ఈ అర్జునుడి సందర్భంలో? 37వ శ్లోకంలో మిగిలిన భాగాన్ని 38వ శ్లోకంతో కలిపి చూడు. అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ యత్పరం యత్ తత్పరం యత్ త్వమాదిదేవ పురుష పురాణః త్వమస్య విశ్వస్య పరన్నిధానం. అన్వయం: అనంత దేవేశ జగన్నివాస అక్షరం త్వం సత్ అసత్వం తత్సర్వం యత్త్వం ఆదిదేవః పురాణః పురుషః త్వం అస్య విశ్వస్య పరన్నిధానం త్వం. తాత్పర్యం సులభమే కదా? సులభమే. 38వ శ్లోకం మిగిలిన భాగం 39తో కలిపి చదువుతాను. వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప వాయుర్యమోగ్నిర్యరుణస్య శాంకః వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. అన్వయం విను. వేత్త వేద్యంచ పరంచ ధామ త్వమసి అనంతరూప విశ్వం త్వయా తతం వాయుః యమః అగ్నిః వరుణః శశాంకః ప్రజాపతిః ప్రపితామహశ్చ త్వం అసి. తాత్పర్యం అర్థమైపోతోందిగా? అవుతోంది. తెలుసుకునేవాడు, తెలియబడేవాడు, పరాంధాముడు, అనంతరూపుడు ఆయనే. ఆయన చేత సమస్తము వ్యాపించబడి ఉన్నది. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మ మొదలైన వారందరికీ అంతర్యామి ఆయనే. వెరీ గుడ్. 39వ శ్లోకం మిగిలిన భాగం 40వ శ్లోకంతో కలిపి చూడు.
నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే నమః పురస్తాత్ అధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా. అన్వయం విను. తే సహస్రకృత్వః నమో నమః అస్తు పునశ్చ నమః భూయోపి తే నమః పృష్ఠతః నమః అథ పురస్తాత్ నమః. హే సర్వా తే సర్వత ఏవ నమః అస్తు. తాత్పర్యం సులభమే కదా. అంతటను నమస్కరిస్తున్నాను అని భావం. సులభమే. మిగిలిన 40 శ్లోకం భాగం చదువుతాను, చెప్పండి. అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అన్వయం చెప్పండి. అనంత వీర్య అమిత విక్రమ త్వం సర్వం సమాప్నోషి తతః సర్వః అసి. తాత్పర్యం: అనంత వీర్యుడా, అమిత విక్రమము గల నీవు సమస్తమును పొందుచున్నావు కనుక సర్వుడవు అగుచున్నావు. ఈ శ్లోకాలు గుళ్ళోకి వెళ్ళినప్పుడు చదువుకోవచ్చా? తప్పకుండా చదువుకోవచ్చు. ఇవే కాదు, దాని తర్వాత వచ్చే 41, 42 శ్లోకాల జంట, 43, 44 శ్లోకాల జంట కూడా ఆలయాల్లోనూ ఇళ్లలోనూ కూడా చదువుకోవచ్చు. 41, 42 శ్లోకాల జంట చెప్పండి. సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానంతమేవం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థం అసత్కృతోసి విహారసయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వాం అహమప్రమేయం. అన్వయం 2 శ్లోకాలకి కలిపే కదా చెప్పండి. తవ ఇమం మహిమానం అజానతా మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి సకేతి మత్వా. హే కృష్ణ హే యాదవ హే సకే ఇతి ప్రసవం యత్ ఉక్తం అపహాసార్థం అసత్కృతోసి ఇతి యత్. హే అచ్యుత విహారసయ్యాసన భోజనేషు ఏకః అథవా తత్ సమక్షం అపి అసత్కృతోసి యత్ తత్ అప్రమేయం త్వాం అహం క్షామయే. నీ గొప్పతనం తెలియక నేను చనువుగా సంబోధించినందుకు క్షమించు అంటున్నాడు అర్జునుడు. అంతేనండి? అంతే. నీ గొప్పతనాన్ని ఎరుగక పొరపాటుగా లేదా చిరపరిచయం చేత నాకు స్నేహితుడివని తలచి కృష్ణ యాదవ స్నేహితుడా అని పిలిచిన పిలుపులకు దేవతల చేత కూడా నమస్కరింపదగిన నీకు పరిహాసంతో ఏ అసత్కార్యములు అంటే అవమానాలు చేశానో, ఏకాంతంలో ఉండేటప్పుడు విహరించేటప్పుడు కూడా అటువంటివి ఏమేమి చేశానో వాటినన్నింటినీ నీవు క్షమింపవలేను అని ప్రార్థిస్తున్నాను. తప్పులు చేసేసి క్షమించమని అడిగేస్తే సరిపోతుందా? శిక్ష అనుభవించనక్కర్లేదా? ఈ అనుమానం రావడం సహజమే. సుగ్రీవుడు రాముడికి స్నేహితుడైన తర్వాతనే అపచారం చేసి తగిన శిక్షను పొందాడు. ఇక్కడ కూడా కృష్ణార్జునులు స్నేహితులు కనుక నీ అనుమానం సహజమే. అదే అంటున్నాను, ఎందుకు క్షమించాలి కృష్ణుడు అని. సుగ్రీవుడికి తానొక అపచారం చేసినట్లుగా తెలిసినట్లు కూడా మనకు కనిపించదు. దానికి శిక్ష పడిందని కూడా తెలియదేమో. అయితే లోకానికి తెలియడం కోసం రాముడు ఆ శిక్ష వేశాడు. అదీకాక రుజుత్వంతో తాను సుగ్రీవుణ్ణి స్నేహితుడిగా స్వీకరించినప్పుడు అతనికి తెలిసినా తెలియకపోయినా తాను హితాన్ని ప్రవర్తింపచేయవలసిందే కదా. అందుచేత ఆ సన్నివేశం విలక్షణమైనది. ఇక్కడ సన్నివేశం ఇంకో విధమైనది. ఎలా? తాను తప్పు చేసినట్లు అర్జునుడు గ్రహించాడు. దానిని క్షమించవలసిన వాడు కృష్ణుడే అని కూడా గ్రహించాడు. క్షమించడానికి క్షమింప చేసుకోవడానికి తగిన బంధం తమ మధ్య ఉన్నట్లు గ్రహించి ప్రార్థించాడు. 41, 42 శ్లోకాల్లో అలాంటి బంధం ప్రస్తావించినట్లు లేదే. 43వ శ్లోకంలో చెప్తున్నాడు. శ్లోకం చదువుతాను, విను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వ సమోస్తభ్యధిక కుతోన్యో లోకత్రయేపి అప్రతిమ ప్రభావా. అన్వయం విను. అప్రతిమ ప్రభావా త్వం చరాచరస్య అస్య లోకస్య పితా గురుః గరీయాన్ పూజ్యస్య అసి లోకత్రయే అపి త్వత్సమః అన్యః నాస్తి అభ్యధిక కుతః. తాత్పర్యం: అసమానమైన ప్రభావం కలవాడా, నీవు ఈ చరాచర ప్రపంచమునకు తండ్రి వలె సృష్టికర్తవు. శాస్త్రములను చేయుటచే గురువువు, అందరికన్నా పూజనీయుడు కూడా.
3 లోకాల్లోనూ నీతో సమానులే లేరు. ఇక నీకన్నా అధికుడెక్కడుంటాడు? అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఏ ప్రశ్న? కృష్ణుడి కన్నా అధికుడున్నాడా లేదా అని. సమానుడున్నాడా లేడా అనే ప్రశ్న కూడా రానక్కర్లేదు. కృష్ణుడి గొప్పతనం ప్రత్యక్షంగా చూసి భయపడిపోయిన అర్జునుడు తన తక్కువతనాన్ని, ఆయన గొప్పతనాన్ని బేరీజు వేసుకుని తాను చేసిన అపచారాలు గుర్తు రాగానే మరింత హడలిపోయి, ఒకవేళ కృష్ణుడు తనను కాదంటే తానేమవాలి అనే మదనతో అంటున్న మాటలివి. నువ్వే నాకు దిక్కు, ఇంకొకరు లేరు అని వేడుకోవడంలో వచ్చిన మాటలే నీతో సమానులు లేరు, నీకన్నా అధికులు లేరు అని. అది అయితే కావచ్చుగాక, అంత మాత్రం చేత శిక్ష వేయకుండా అపరాధాలను ఎందుకు క్షమించాలి? అందుకే పితాసి గురువు అంటూ ప్రారంభించాడు తన క్షమాపణని. నీవు తండ్రివి, గురువువి, నన్ను క్షమించడానికి తగిన బంధం మనిద్దరి మధ్య ఉన్నది సుమా అని గుర్తు చేస్తున్నాడన్నమాట. విశ్వరూపంలో తాను ప్రళయకర్తగా ఉండే సన్నివేశాలనే చూపాడు కదా కృష్ణుడు. సృష్టికర్తగా, శాస్త్ర ప్రవర్తకుడిగా దృశ్యాల్ని చూపలేదుగా. చూపాడేమో మనకి తెలీదు, ఈ శ్లోకాల్లో లేదు. కానీ ప్రళయ దృశ్యాలను చూపాడు కనుక అది ఉపలక్షణంగా మిగిలిన దృశ్యాలను కూడా చూపే ఉంటాడని అనుకున్నా తప్పులేదు. అదీ కాక తానే సృష్టి, స్థితి, సంహారాలకు కారణభూతుడిని అని 7, 8, 9, 10 అధ్యాయాల్లో చెప్పాడు. అందులో ఒకదానిని కళ్ళారా చూపించాడు కనుక మిగిలినవన్నీ యథార్థములే అని అర్జునుడు గ్రహించలేకపోడు కదా. స్థితికి ఏం దృశ్యం చూపించగలడబ్బా? స్థితి అంటే పరిపాలన. ఇది చెయ్యి, ఇది చేయవద్దు అనే నియమ నిబంధనల్ని సిద్ధపరచడం, వాటిని అమలు చేయడం, తగిన బహుమతులను లేదా శిక్షలను ఇస్తుండడమే పరిపాలన. చెయ్యి, చెయ్యవద్దు అని చెప్పే గ్రంథాలనే శాస్త్రాలు అని అంటారు. వాటిని ప్రవర్తింపచేసేవాడు భగవంతుడే. తెలియని విషయాల్ని తెలియపరచడం అంటే ఇదే. అది చేసేవాడినే గురువు అని అంటారు అని గురువుగారు సమాధానం చెప్పారు. 4134 ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం. భగవద్గీతలో 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. 43 శ్లోకాలు చదువుకున్నాం. మిగిలినవి రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.